అవకాశం ఉంటుంది, కంపల్సరీ అని కాదు. అంటే మనం ఒక 10 సార్లు అవతలి వ్యక్తితో శృంగారం చేసినప్పుడు అవతలి వ్యక్తికి హెచ్ఐవి ఉంటే బై ఛాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేగాని ఒక్కసారి సెక్స్ చేయంగానే వస్తుందని కాదు. అంటే అరక్షిత శృంగారం వల్ల హెచ్ఐవి వ్యాప్తి చెందుతుంది. అరక్షిత సూదులు సిరంజులు వాడటం అంటే కలుషిత సూదులు సిరంజులు అంటే హెచ్ఐవి ఉన్న వ్యక్తికి వాడిన సూదిని వెంటనే మనకు వాడటం వల్ల అది ఎక్కడ జరుగుతుంది? హాస్పిటల్లో, ల్యాబుల్లో వాటిలో జరిగేది కాదు. వాళ్ళు జాగ్రత్తగానే ట్రీట్ చేస్తారు, వాళ్ళకి ఐడియా ఉంటుంది. అది ఎక్కడ జరుగుతుందంటే ఒక గ్రూప్ గా ఏర్పడి గాంజాయి కన్జ్యూమ్ చేసేవాళ్ళు, డ్రగ్స్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు వాళ్ళే ఏం చేస్తారంటే కంటిన్యూగా ఒకరి తర్వాత ఒకళ్ళు సూదులు సిరంజిలు ఇంజెక్ట్ చేసుకుంటారు. అక్కడ ఒకళ్ళు